2023లోని అవిశ్వాస తీర్మానాన్ని కలుపుకొని స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు లోక్సభలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని అడుగుతున్నాడు. 2023లో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం కలుపుకొని స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అంటున్నాడు. భారతదేశంలో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం 1962లో నెహ్రూ గారి మీద ప్రవేశపెడితే అది అప్పుడే వీగిపోయింది. కానీ మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద మళ్ళీ ప్రవేశపెడితే రడమ అవిశ్వాస తీర్మానం చర్చ జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే మళ్ళా అవిశ్వాస తీర్మానము రడమ మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద ప్రవేశపెట్టినప్పటికీ అక్కడ నెహ్రూ ప్రభుత్వమే విన్ అయింది. అంటే అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఎందుకు అంటున్నాను? పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ఎవరు పెట్టాలి ఈ తీర్మానాన్ని? ఎవరి మీద పెట్టాలి ఈ తీర్మానాన్ని? అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ మీద పెట్టే తీర్మానం. అవిశ్వాస తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఎవరు పెట్టాలా? అధికార పార్టీ వాళ్ళ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టాలి. మరి ప్రతిపక్ష వాళ్ళు పెడితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టాలి కాబట్టి వాళ్ళు నెగ్గితే ప్రభుత్వం రద్దు అవుతుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళను ఓడితే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. మరి మొదటిసారిగా 1963లో నెహ్రూ మీద ఈ తీర్మానం జరిగితే ఈ వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే అవిశ్వాస తీర్మానములో వీగిపోయారు ఎవరు? ప్రతిపక్ష వాళ్ళు వీడిపోయారు. అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అధికార పార్టీ కంటిన్యూ ఉంది. ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారు. ట్రస్ట్ ఓట్ అంటారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారు. అప్పుడప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఈ కింది వాటిలో ఏ తీర్మానంపై జరిగే ఓటింగ్ను ట్రస్ట్ ఓట్ అంటారంటే అవిశ్వాస తీర్మానం. ట్రస్ట్ ఓట్ అనేది దేనికి సంబంధించింది? అవిశ్వాస తీర్మానానికి సంబంధించింది. రైట్. ఎవరు పాత్రలు? విశ్వాస పాత్రలు చెప్తారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? స్వతంత్ర భారతదేశంలో 2023లో నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి నరేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానం ఎన్నిసార్లు ఎదుర్కొన్నారు? 2 సార్లు ఎదుర్కొన్నారు. మొదటిసారి ఏమో 2018లో ఎదుర్కొన్నాడు నరేంద్ర మోడీ. రెండోసారి ఏమో 2023లో మరోసారి ఎదుర్కొన్నాడు. 2018లో అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ పార్టీ వాళ్ళు పెట్టారు.